అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మే 2న ప్రధాని మోదీ అమరావతికి వచ్చి పనుల్ని ప్రారంభించనున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లే చేస్తోంది కూటమి సర్కార్. మరోవైపు అమరావతి ప్రాంతంలో 2న మోదీ రోడ్ షో కూడా ఉంటుంది. ఈ పనుల పర్యవేక్షణకు కూటమి సర్కార్ 6 మంత్రులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. మే 2న అమరావతికి రానున్న ప్రధాని మోదీ. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి హాజరు. రాజధాని ప్రాంతంలో 2న ప్రధాని మోదీ రోడ్ షో. భారీ ఏర్పాట్లు చేస్తున్న కూటమి సర్కార్. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవం కనీవిని ఎరగని రీతిలో ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మే 2న మోదీ అమరావతి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నిర్మాణ పనుల్ని మోదీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. మోదీ రాక నేపథ్యంలో అమరావతిలో 5 లక్షల మంది బహిరంగ సభకు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం హెలీప్యాడ్ దిగే దగ్గర నుంచి బహిరంగ సభాస్థలికి వచ్చే వరకు అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం దగ్గర హెలీప్యాడ్ నుంచి రైతులు, మహిళలు మోదీకి పూలతో స్వాగతం పలకాలని అనుకుంటున్నారు. పీఎం రోడ్ షోకు సంబంధించి బీజేపీతో పాటు కూటమి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో ఇప్పటికే తలమునకలయ్యాయి. దీనికోసం 6 మంత్రులతో ప్రత్యేక కార్యనిర్వాహక కమిటీని నియమించింది సర్కార్. మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను ఇప్పటికే ముమ్మరం చేశారు. సచివాలయం వెనుక బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేయనున్నారు. వీఐపీలు, ప్రజలు ఈ ప్రాంగణానికి చేరుకునేలా 9 రోడ్లను గుర్తించారు. పీఎంతో పాటు ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు.